అనంతపురం జిల్లా అశ్వరావుపేట మండలం మామిళ్ళవారిగూడెం జీపీ పరిధిలోనే కొరసగూడెం బొర్గేలగుట్ట మామిళ్ళవారిగూడెంలలో ఉపాధి హామీ కూలీల వద్దకు అశ్వరావుపేట మామిళ్ళవారిగూడెం పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళగా కూలీలు ఎండను సైతం లెక్క చేయకుండా పనిచేస్తుంటే గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లని కూల్ డ్రింక్లు అందించారు. అనంతరం ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారని, వారి గుర్తు కారు అని, మీ అమూల్యమైన ఓటు వేసి నామ నాగేశ్వరరావుకు అఖండ మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించగలరని అన్నారు. నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, సంక్షేమం అవకాశాలు కల్పించారన్నారు. ఖమ్మం జిల్లాలో 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఉత్తమంగా చేసి తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త మామిళ్ళవారిగూడెం పంచాయతీలో ఉపాధి హామీ పని దగ్గరికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొత్త మామిళ్ళవారిగూడెం పంచాయతీ నాయకులు వచ్చాం. ఎందుకంటే మన ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున మన పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి గెలుపు కొరకు ఈరోజు వచ్చామండి. కాబట్టి నామా నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరు కూడా 1వ నెంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో 6 గ్యారంటీలని ఇచ్చిందండి. 6 గ్యారంటీలు కూడా ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏదో ఒక బస్సు అన్నారు, ఆ బస్సు ఒకటి అన్నారు. ఆ బస్సుకి కూడా రోజుకి 4 కోట్ల రూపాయలు కూడా మన గవర్నమెంట్ మీద భారం పడుతుందండి. కాబట్టి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకి పెద్ద పీఠం లెక్క రైతులకి రుణమాఫీ చేశారు. ఫస్ట్ 2018లో పూర్తిగా చేశారు. పోయిన ఎలక్షన్కి వచ్చేసరికి ఒక 60% చేశారు, ఒక 40% ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మొన్న డిసెంబర్ 9వ తారీఖు నేను రాగానే మొట్టమొదటిగా ఈ 6 గ్యారంటీలు ప్రతిదీ కూడా నెరవేరుస్తా అన్నారు. ఏది కూడా నెరవేర్చిందే లేదు. ఆ బస్సు పెట్టారు, ఆ బస్సు పెడుతుంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఆ బస్సులో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలా. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. అసలు కళ్యాణ లక్ష్మికే గతి లేదు, తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారనేది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చూపించాలా. తర్వాత రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. ఇంతవరకు ఏమీ లేదు, రుణమాఫీ అన్న దాఖలే లేదు ఎక్కడ కూడా. తర్వాత మహిళలకి 2000, అత్తకి 4000, కోడలకి 2500 అన్నారు. మరి అత్తకి వస్తని, కోడలకు కూడా రావట్లే. అత్తకి 4000 అన్నది 2000 ఇస్తున్నారు. 2000 కదమ్మా వచ్చేది. మరి 4000 ఎటు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు మీద ఓటేసి నామా నాగేశ్వరరావుని గెలిపించుకోవాలా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే కాంగ్రెస్ పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే కాంగ్రెస్ పని చేయదమ్మా. ఎందుకంటే పోయినసారి ఉంది 5 నెలలు కూడా ఎక్కడ పని లేదు. ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి రైతు బంధు అనేది వేశారు. 5 నెలల్లో ఎప్పుడు వేశారమ్మా రైతు బంధు అనేది? మొన్న 2000 కోట్లు వేశారు. ఎందుకు? ఎలక్షన్ వచ్చిందనే వేశారు. వేస్తారా? రేపొద్దు ఎలక్షన్ అయిపోద్ది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళు చూసుకుంటారు, మనల్ని పట్టించుకున్నాను నుంచి పోరాడతా. కేసీఆర్ గారు అన్నారు మన యొక్క నామా నాగేశ్వరరావు గారిని గెలిపించుకుంటే రేపొద్దుట మనకి పని పెట్టే బాధ్యత నామా నాగేశ్వరరావు గారిని. కాబట్టి కారు గుర్తుపై ఓటేసి మీ అందరూ కూడా నామా నాగేశ్వరరావు గారిని 1వ నెంబర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారు.